కార్యక్రమానికి విచ్చేసిన గురువర్యులు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ బిచ్కుంద, శ్రీ దత్తగిరి మహారాజ్ బద్దిపూర్, శివయోగి మహారాజ స్వామీజీ జంగమయ్య గుట్ట, తంగడపల్లి శంకరయ్య స్వామి గారు, దిగ్వాల్ శ్రీ రామయ్య స్వామి, రంజోల్ హరిచంద్ర మహారాజు గారు, మదికుంట మరియు టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, సిదాన్ మండల పార్టీ ప్రెసిడెంట్, సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్ మునిపల్లి సత్యనారాయణ, మెలోడి విశ్వనాథం, కాశిరెడ్డి, మన వెల్ ఫౌండేషన్ చైర్మన్ మా ముఖ్య ఇప్పపల్లి నరసింహుని నాగేశ్వరవనిగ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, హనుమప్ప, పరమేశ్వర్, చంద్రన్న, నరేందర్, నాగ్ శెట్టి, బసవరాజ్, మల్లయ్య మాజీ సర్పంచ్ తదితరాలు పాల్గొన్నారు. మళ్ళీ ప్యానింగ్ అటు నిమిషాలు నా పేరు సిద్ధన్న, నేను మండల పార్టీ ప్రెసిడెంట్. మా గ్రామం ఎల్లారం. గత 3 రోజుల నుండి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, అలాగే వివిధ గ్రామాల నుండి సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా గ్రామ పెద్దలు, అలాగే మా గ్రామానికి సంబంధించి గ్రామంలో ఉన్న యువకులు, పెద్దవాళ్ళు, అలాగే బంధువులు ముఖ్య అతిథులుగా ఈ
కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గురువర్యులు బిచ్కుంద అప్పగారు, అలాగే దిగ్వాల్ అప్పగారు, అలాగే మద్దికుంట తంగడపల్లి అప్పగారు మరియు రంజోల్ అప్పగారు, బర్దిపూర్ అప్పగారు రావడం జరిగింది. వీరందరి రాకతో ఈరోజు కోలాహలంగా అందరి బంధువుల మధ్యలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుమారు ఈ కార్యక్రమానికి 3 నుంచి 3,500 మంది జనాలు హాజరవ్వడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ప్రోక్తో వాగర్త పతిపత్తయే జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఈరోజు ఎల్లారం గ్రామంలో 3 రోజుల కార్యక్రమం అగ్నిహోత్రం మరియు అదే ప్రకారంగా ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరి లింగ ప్రతిష్ట, నంది ప్రతిష్ట మరియు ధ్వజస్తంభము, అదే ప్రకారంగా హనుమాన్ యొక్క ప్రతిష్ట సందర్భంగా మరి అదే ప్రకారంగా మరి బుడ్రాయ్ అనేటువంటి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. 3 రోజులు అంగరంగ వైభవంగా హోమయాగాదులతో సమస్త భక్తజనులు, సమస్త గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమానులై అందరూ కలిసి భవ్య దివ్యమైనటువంటి ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనేటువంటి ఈ ఎల్లారం గ్రామంలోనే మొదటి కార్యక్రమం ఇంత భవ్యంగా జరగడం అనేటువంటిది ఇది యొక్క సమస్త గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం. కావున భగవంతుడు వారందరినీ కూడా చల్లగా ఉంచాలి, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.